నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మెదక్ జిల్లా టీఎన్జీఎస్ ప్రెసిడెంట్ నరేందర్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా చూస్తారన్న నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు? మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేయమంటారు నన్ను? అసలు ప్రజలకు ఇచ్చేటటువంటి పథకాలు ఆపమని చెప్తా ఉన్నారా? మీ జీతాల కోసం, మీ బోనస్ల కోసం అని మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? నిన్ననే సోషల్ మీడియాలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఆ మెసేజ్ చూశాను. నేను చూసి ఇమీడియట్లో రెస్పాన్స్ అయ్యి నేను కూడా వచ్చిన మిత్రులతో వీడియో పెట్టడం జరిగింది. కానీ ఏదైతే తర్వాత మాట్లాడిన మాట చాలా బాధ అనిపించింది. నేను 10 లక్షల మంది ప్రజలతో మీటింగ్ పెడతా, ఉచిత కరెంటు ఆపమంటారా, రైతు భరోసా ఆపమంటారా, షాదీ ముబారక్ ఆపమంటారా, వృద్ధాప్య పెన్షన్లు ఆపుదామా? మరి అవన్నీ ఆపి ఏదైతే మాకు ఉద్యోగులకు రావాల్సినటువంటి బోనస్ కావచ్చు, మరి ఇతరత్ర బెనిఫిట్స్ కావచ్చు, మా జీతాల పెంపు కావచ్చు, అవన్నీ మేము పెంచుకొని మరి మా కడుపు నిండిన తర్వాతనే ప్రజల కడుపు, మీ కడుపు చూస్తామని చెప్పి ఏదైతే మరి ఆ ముఖ్యమంత్రి గారు అన్న వాక్యాలు నిజంగా వారికి సరికావు. చాలా బాధ అనిపించింది నాకు కూడా. మరి అటువంటి మాటలు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారంటనే. ఎందుకంటే మరి ప్రభుత్వంలో 18,500 కోట్లు నెలకు వస్తున్నాయి. మరి అంతకంటే మాకు రూపాయి కూడా ఎక్కువ వస్తలేదు. నన్ను కోసుకున్నా నేను ఇచ్చే పరిస్థితుల్లో లేను అనే మాట మరొక గౌరవ ముఖ్యమంత్రిగా ఆ మాట మాట్లాడొద్దు అని చెప్పి నేను కూడా మెదక్ జిల్లా అన్ని వర్గాల ఉద్యోగుల తరఫున కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని. ఎందుకంటే మేము ఉద్యోగులుగా మా యొక్క జీతము, నెల జీతం మీకు ఫస్ట్కి ఇస్తున్నారు, ఓకే. తర్వాత ఈరోజు మొన్న 2023 అంటే 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు బెనిఫిట్స్ రాలేదు. జీపీఎఫ్ కావచ్చు, జీపీఎఫ్ఎస్ కావచ్చు, తర్వాత కమ్యూనిటీ లీవ్ కావచ్చు, కమ్యూటేషన్ కావచ్చు, ఎన్కాష్మెంట్ లీవ్ కావచ్చు, వాళ్ళందరూ ఏదైతే బెనిఫిట్స్ పొందినటువంటి మరి రిటైర్మెంట్ అంతా వారికి కూడా ఇప్పటి వరకు కూడా ₹1 అందని పరిస్థితి. మరి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో మనం ఒక్కసారి కూడా గమనించాలి. మీరు వాళ్ళని కూడా మరి చూడవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారిది కాదా? మరి మేమేమి అడుగుతున్నాం? మాకు దాదాపు 5 దఫాలుగా డిఏ పెండింగ్ ఉన్నాయి. ఇంతకుముందు ఒక డిఏ 2 డిఏలు పెండింగ్లు ఉంటేనే మేము సమ్మెలకు పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి గత ప్రభుత్వంలో 3 డిఏలు పెండింగ్లో ఉండే, పోలేదు. కాకపోతే అప్పటి నాయకులు అడగలేదు, దానికి మేమేం చేయలేము. ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం గట్టిగా అడుగుతున్నది. ఎందుకంటే 3 కాదు 5 అయినాయి డిఏలు పెండింగ్లు. అయితే ప్రధానంగా ఇప్పుడు మీ వెనక ప్రతిపక్షం ఉండి నడిపిస్తూ ఉన్నదని చెప్తా ఉన్నారు. ఎంతవరకు నిజమే? మా వెనక ప్రతిపక్షం కానీ ప్రభుత్వం కానీ ఏది ఉండదు. మేము ఉద్యోగుల పక్షపాతం మాత్రమే. మేము ఉద్యోగ సంఘ నాయకులుగా ఉద్యోగుల సంక్షేమం కొరకు, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడేటువంటి నాయకులు మాత్రమే. మాకు ఏ ప్రతిపక్షము మాకు ప్రోత్సహించే అవసరం లేదు. ఏ ప్రతిపక్ష నాయకులు మాకు చెప్పే అవసరం లేదు. ఎవరి మాట మేము కూడా వినదలుచుకోలేదు. మేము ఉద్యోగుల పక్షపాతము 100కు 100% మేము ఉద్యోగ సంఘ నాయకులుగా ఉద్యోగుల పట్లనే మేము వారి సానుకూలంగానే ఉంటూ వారి యొక్క న్యాయమైన కోరికల మీదనే ఖచ్చితంగా పోరాడుతాం. అయితే ఇప్పటికే మీకు సబ్ కమిటీ చేసి దాదాపు 7-8 నెలలు అవుతా ఉన్నది. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని ఒక్క మంత్రి కూడా పిలిచి చర్చలకు పిలవడం జరగలేదు, మాట్లాడింది లేదు. మరి ఇంకా ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని ప్రకారం చూస్తే అసలు ఇక ఇంతకు మించి ఏం లేవు నా దగ్గర, గిదే బడ్జెట్ ఉన్నదని కుల్లా ఓపెన్ చేశారు. ఉన్నదా? ఇంకా ఆశలు ఉన్నాయా? అంటే మీకు మీ డిమాండ్లు నెరవేరుస్తారు ఇప్పుడంతలా అని చెప్పి 100% ఆశలు ఉన్నాయి. ఎందుకు అంటే మేము అదనంగా బోనస్లు అడుగుతలేడు. ఇంతకుముందు మా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కూడా చెప్పినారు, బోనస్లు అనేటి ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగులకు ఉంటాయి, ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్లు ఉంటాయి. మేము కష్టం చేసినామని బోనస్లు అడుగుతలేము. అవసరమైతే మీ ప్రభుత్వాన్ని నిలబెట్టడం కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అప్పుడు తెలంగాణ ఉద్యోగంలో 2 గంటలు ఎక్కువ అదనంగా పనిచేసినాం. ఇప్పుడు కూడా 2 కాదు 3 గంటలు అదనంగా పనిచేయమంటే చేస్తాం. మేము దానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మాకు రావాల్సినటువంటి బకాయిలు అయితే మేము నెల 5,000, 10,000, 20,000 దాచిపెట్టుకుంటే జీపీఎఫ్ డబ్బు మా అవసరాలకు, మా పిల్లల పెళ్లిళ్ళకో, లేకపోతే మేము ఇల్లు కట్టుకుంటేనో, లేకపోతే మా అమ్మ నాన్న హాస్పిటల్ పాలైతేనో, మా పిల్లల చదువులకు దేనికో ఉపయోగించుకుందామని చెప్పి మేము ఏదో విధంగా మా యొక్క ఎప్పుడైతే అంటే జీపీఎఫ్ డబ్బులు ఈరోజు పెట్టుకుంటే రేపో ఎల్లుండే వచ్చేటువంటి డబ్బులు అవి. అంటే మనము బంగారం మన చేతిలో ఉన్నట్టే.
అంటే మనకు అవసరాలకు బంగారం ఏ విధంగా మనం అమ్ముకుంటామో జీపీఎఫ్ డబ్బు కూడా మనకి ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడు వచ్చేటువంటి సొమ్ము మన సొమ్ము. మా సొమ్ము మీరు సంవత్సరం 2 సంవత్సరాల తరబడి మాకు ఇవ్వకపోతే మరి మేము ఏ విధంగా ప్రతిస్పందించాలి మేము ప్రభుత్వం దగ్గర? మరి మా డబ్బులే అడుగుతున్నాం కదా, మేము అదనంగా మేము అడుగుతలేం కదా. మేమేదో మాకు సంక్షేమ పథకాలు కావాలని అడుగుతలేము కదా. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇంతకుముందు నేను ముఖ్యమంత్రి గారికి అదే ఒకసారి వీడియో ద్వారా తెలియజేసిన, ఇప్పుడు కూడా అదే అంటున్నాను. మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వద్దు, మాకు ఉచిత కరెంటు వద్దు, మా అమ్మ నాన్నలకు వృద్ధాప్య పెన్షన్లు వద్దు, మాకు ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతు భరోసా కానీ మాకు ఎటువంటి సంక్షేమ పథకాలు మాకు అవసరం లేదు. మాకు ఉచిత బస్సు ఫ్రీ ఫెసిలిటీ మా మహిళలకు, అంటే నా భార్యకు కావచ్చు, నా అక్కయ్యలకు కావచ్చు, నా పిల్లలకు కావచ్చు, ఎవరున్న ఆడలకు నా ఉచిత ఫ్రీ సర్వీస్ బస్సు కూడా అవసరం లేదు. ఈ రోజు కూడా నా భార్య కానీ నా బిడ్డ కానీ పోతే బస్సులో పోతే డబ్బులు పెట్టి పోతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు పెట్టి పొమ్మని చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను ఉచిత సర్వీస్ కూడా నేను తీసుకుంటానే లేదు. ఎందుకంటే నాకు తెలంగాణ ఒక ఉద్యోగ జీతం వస్తుంది. నేను ప్రజల పనుల మీద ఏదైతే నాకు ప్రజల పన్నుతో నేనైతే జీతం తీసుకుంటున్నానో ఆ జీతం నాకు భార్య పిల్లలను కానీ నా తల్లిదండ్రులకు కానీ పోషించుకుంటేందుకు నాకు సరిపోతుంది. నాకు అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అది నా బాధ్యత కదా. మరి ప్రభుత్వానికి కూడా మా యొక్క సౌకర్యాలు చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదే కదా. మరి ఇప్పుడైతే మీరు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా మీ యొక్క సౌకర్యాలు పొందుతూ ఉన్నారు కదా, మరి దాన్ని మీరు ఏం తక్కువ చేసుకుంటా ఉన్నారు? మీకు అన్ని వెసులుబాట్లు లేవా? మరి మమ్మల్ని మీరు ఎందుకు అంటున్నారు? ఇప్పుడు రేపు ఏది పెరిగినా కానీ, రేపు ఏది డిఏ పెరిగినా, రేపు ఇంకోటి పెరిగినా, ఏది పెరిగినా మరి మీకు కూడా పెరుగుతున్నాయి కదా, అధికారులు కూడా పెరుగుతున్నాయి కదా, ఐఏఎస్లకు పెరుగుతున్నాయి కదా, ప్రతి ఒక్కరికి పెరుగుతున్నాయి కదా, మా ఒక చిన్న ఉద్యోగికి అని కాదు కదా. మరి మీరు ఈ విధంగా మాట్లాడడం మాత్రం ముఖ్యమంత్రి గారికి సరికాదు. ఖచ్చితంగా మేము దానికి మాత్రం మేము చాలా బాధపడ్డాము. చాలా బాధపడే నేను ఇమీడియట్లీ నిన్ననే ఒక వీడియో పెట్టడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా చెప్తున్నాము, మీరు మా రాష్ట్ర నాయకులు అధ్యక్ష కార్యదర్శిలా ఉన్నారు, మా చైర్మన్ మారం జగదీశ్వర్ గారు కావచ్చు, మా ముజీబ్ గారు కావచ్చు, వాళ్ళని చర్చలకు పిలిచి మీరు ఏదైతే మాకు ఆర్థికపరమైనవి ఇతర సమస్యలు కూడా చాలా ఉన్నాయి, వీటి మీద చర్చించి మీరు ఏ విధంగా మనం చేస్తే బాగుంటుంది ఆలోచిస్తే అదొక అవగాహన వస్తుంది. అప్పుడు అందరం కూడా మంచి వాతావరణంలో మనం ప్రశాంత వాతావరణంలో ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని ముందుకు తీసుకుపోవచ్చు అని చెప్పి మరొకసారి ముఖ్యమంత్రి గారు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.